వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం యాపిల్ హల్వా తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. హెల్దీ యాపిల్ తిన్న పిల్లల కోసం ఇలా చేసి పెడితే చాలా హెల్దీ అండ్ వాళ్ళు చాలా టేస్ట్గా తినేస్తారు. యాపిల్ని పీల్ చేసి ఇలా ముక్కలుగా చేసుకొని నాకైతే 2 cups ఆఫ్ యాపిల్ పీసెస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇట్లా మిక్సీ జార్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పడదాం ఫ్రెండ్స్. ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక 2 tablespoons నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా కొంచెం వేయించుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అయితే పిల్లలు ఈజీగా తింటారు, హెల్త్కి కూడా మంచిదని ఈ ప్రాసెస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లా వేపుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్న యాపిల్ పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం సౌండ్ వస్తుంది, భయపడద్దు. దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యిలోకి నీట్గా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇందులోనే పెట్టి వేపుకోండి ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం వాసన పోయే వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా యాపిల్ పలుకులు ఉంటే కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చలేదంటే ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇలా వేపుకున్న దాన్ని మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వద్దు మాకు ఇలానే కావాలి అనుకుంటే మటుకు, హెల్తీగా కావాలనుకుంటే మటుకు నార్మల్గానే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఇలా 5 minutes కొంచెం బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో. కొంచెం ఇలా పచ్చివాసన పోయే వరకు వేపుకొని రెండు ఇలాచి దంచి వేసుకోండి ఫ్రెండ్స్.
నేనైతే రెండే వేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది స్మెల్. 2 ఇలాచి మంచి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాచి యాడ్ అయ్యాక ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మా వాడైతే యాపిల్ అంటేనే దూరంగా వెళ్ళిపోతాడు, అందుకని నేను ఇలా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక 5 మినిట్స్ వేపుకున్న తర్వాత బెల్లం 2 కప్పుల యాపిల్ ముక్కలకి 1/4 కప్పు అంటే 3/4 కప్పు బెల్లం యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే బెల్లం వద్దనుకుంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను హెల్తీగా ఉండడం కోసం బెల్లం యాడ్ చేశాను. మీరు చక్కెరతో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలనుకుంటే. బెల్లం అయితే హెల్దీ అని బెల్లం యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. బెల్లం అంతా కరిగే వరకు కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బెల్లం కరిగేవాలి ఫ్రెండ్స్. ఇవి యాపిల్ ముక్కలు ఫ్రెండ్స్, మీరేమనుకోవద్దు. కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హల్వాలో కొంచెం తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు షుగర్ అనేది కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి ఫ్రెండ్స్. నేను ఇంకొంచెం యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొంచెం చిక్కబడింది, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం ప్యాన్ నుండి సపరేట్ అవుతా ఉంటుంది. ఇది కొంచెం చిక్కబడిపోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పదే 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్ యాపిల్ హల్వా. దగ్గర అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెడితే
హల్వా అనేది మాడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత కమ్మని వాసన వస్తుందో. నెయ్యి మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలర్ అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా నెయ్యి అంతా చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికి నెయ్యి అంతా రిలీజ్ అవుతూ ఉంది. ఈ హల్వా అనేది బాగా నెయ్యి అంతా హల్వా నెయ్యిని అంతా రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ నెయ్యి రిలీజ్ అవుతూ ఎంత కమ్మటి వాసన వస్తుందంటే ఒక్కసారి యాపిల్ హల్వాని ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ మీరే అడుగుతారు. చూడండి ఎంత మంచి వాసన, ఎంత మంచిగా ఉందో. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ వేసి దీన్ని బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మని యాపిల్ హల్వా రెడీ. మీ పిల్లలు ఇంకటి నుంచి ఇదే అడుగుతారు ఫ్రెండ్స్. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. అంతే, యాపిల్ హల్వా రెడీ. ప్లీజ్ subscribe and share, comment, like.